రాధికతో కలిసి దీపక్ని కొట్టించి మనం తప్పు చేశాం రాజు. మనకి సాయం చేసినందుకు తన ప్రాణం పోగొట్టుకుంది. పాపం, తన బిడ్డ తల్లి లేనివాడయ్యాడు. రాధికని ఎలాగో మనం కాపాడుకోలేకపోయాం అమ్మాయి గారు. రాధిక బిడ్డ బాధ్యతలు మనం తీసుకుందాం. అలాగే రాధిక చావుకు కారణమైన దీపక్ కూడా శిక్ష పడేలా చేద్దాం. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అవును రాజు. అసలు మీ అత్తయ్య దీపక్లో పెద్దయ్య గారి మీద ఇంత పగ పెంచుకున్నారేంటి అమ్మాయి గారు? వాళ్లకున్నది నాన్న మీద పగ కాదు రాజు, నాన్న ఆస్తి మీద ప్రేమ. ఇంతకాలం నాన్నని చంపాలని ప్రయత్నించినా వాళ్లకేం తెలియనట్టు, వాళ్లేం చెయ్యనట్టు నటించేవాళ్లు. ఇప్పుడు నాన్నని చంపేస్తాం, నిన్ను నన్ను కూడా చంపేస్తామని మనతోనే చెప్తున్నారు. ఏదో చదరంగం అంటున్నారు, ఎత్తులు పై ఎత్తులు అంటున్నారు. అందులో భాగంగానే రాధికని చంపేశామంటున్నారు. రాజు, నాకెందుకో భయంగా ఉంది రాజు. అమ్మా నాన్నల్ని కలపాలి. ఇంతకాలం దూరం దూరంగా ఉంటున్న అమ్మా నాన్నలు మిగిలిన ఈ జీవితమైనా కలిసి మెలిసి సంతోషంగా గడపాలని మనం కలలు కంటుంటే వీళ్లు మాత్రం కసాయి వాళ్లలాగా చంపేస్తామంటున్నారు రాజు. అమ్మాయి గారు, మీరేం భయపడకండి అమ్మాయి గారు. వాళ్ళకి తెలిసిన చదరంగం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో మనం ఆలోచిద్దాం. వాళ్ళు మొదలుపెట్టిన చదరంగాన్ని చల్లా చెదురు చేసేద్దాం. రాజు, వాళ్ళు నాన్నని చంపాలనుకుంటున్నది కేవలం ఈ ఆస్తి కోసమే రాజు. వాళ్ళీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి అడ్డంగా ఉన్నందుకు మా అమ్మని ఇంటి నుంచి గెంటేసేలా చేశారు.